దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపట్టనున్న జనగణనపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. దేశంలో 16వ జనగణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 2 దశల్లో జరగనున్న జనగణన 2027 మార్చి 1 నాటికి పూర్తవుతుందని నోటిఫికేషన్లో పేర్కొంది. జనగణనతో పాటు కులగణన కూడా అదే సమయానికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంతకంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తారీఖు రాత్రి 12 గంటలకల్లా జనగణన పూర్తి కానుంది. అంతకుముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 సెప్టెంబర్ ఆఖరు నాటికే జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1ని రిఫరెన్స్ తేదీగా ప్రకటించింది కేంద్రం. జనగణన కోసం మొత్తం 34 లక్షల మంది ఆడిటర్లు, సూపర్వైజర్లు, 134,000 మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబుల ద్వారానే పూర్తిగా డిజిటల్ రూపంలో సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కూడా ఈసారి కల్పిస్తుంది. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ తెలిపింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడతామని పేర్కొంది. జనాభా లెక్కల సన్నాహాలను సమీక్షించేందుకు జూన్ 15న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరిగింది. అందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రిజిస్ట్రార్ జనరల్, జనాభా లెక్కల కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జూన్ 16వ తేదీన జనగణన నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆనాడే తెలిపారు. అందుకు సంబంధించినట్లే ఈరోజు జనగణన నోటిఫికేషన్ అయితే విడుదలైంది.